అమరావతికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టేనా? మరి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసేటువంటి కుట్రలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా, శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతుందా? మరి ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఏంటి సార్, అమరావతికి ఉన్నటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయి దానిపైన చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడి ఏకైక రాజధానిగా, శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఉండబోతుందా? ఏంటి సార్? అమరావతికి సంబంధించి ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక శాశ్వత రాజధాని, అందులో ఎటువంటి డౌటు లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు విషయాలన్నీ మరి చట్ట ప్రకారం కూడా చేయాలి కదా. అందుకే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అంటే దీనికి సంబంధించిన విషయాలని చట్టబద్ధం చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. చట్టబద్ధం చేయటము అంటే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించినప్పుడు విభజించటానికి తీసుకువచ్చిన చట్టం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. ఈ చట్టంలో కొన్ని ప్రొవిజన్స్, తెలంగాణకి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. ఈ హైదరాబాదుని 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ రాజధాని పెట్టుకోవచ్చు అని రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంటుంది. ఇప్పుడు అది చట్టంగా అట్లా ఉన్నంత కాలం అది ఎల్లకాలం అట్లా ఉండటానికి వీల్లేదు కదా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంచుకున్నది. అమరావతిలో 2016-17 కాలంలో దాని నిర్మాణం ప్రారంభమైంది. దాని నిర్మాణం ఒక దశకు వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మొత్తం ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ఆధారంగా తీసుకొచ్చారు. అది స్టేట్ చట్టం. ఈ స్టేట్ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి అబాలిష్ చేశాడు, తీసేశాడు. దాని మీద రైతులు కోర్టుకెళ్ళారు. సుదీర్ఘ వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత దాని మీద కోర్టు నిర్ణయం చెప్పింది. ఏంటి? సిఆర్డిఏ చట్టం ఏకపక్షంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నా లేదు రైతులు మాత్రమే అనుకున్నా రద్దయ్యే చట్టం కాదు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికీ కలిపి ఏర్పాటు చేసిన చట్టము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేశారు. ఆ తర్వాత కాలంలో అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టి సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ నేను రివోక్ చేసుకుంటున్నాను, నేను మళ్ళీ అడాప్ట్ చేసుకుంటున్నానని పెద్ద యూటర్న్ తీసుకున్నాడు. నేను మాట తప్పను మడమ తిప్పను అన్న వ్యక్తి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి ఊరుకుంటే పోయేది, మళ్ళీ పునరుద్ధరించాడు. అంటే ఎన్ని రకాలుగా ప్రజలని అస్థిరపరచాలో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలని అస్థిరపరుస్తూనే ఉన్నాడు అనటానికి ఇదొక తర్కాణం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తూ ఉన్నది. ఆ సహాయాన్ని తీసుకొచ్చి ఆ సహాయంతో పాటు కొన్ని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ సంస్థలతోటి, బయట దేశాల్లో ఉన్న ఆర్థిక సంస్థలతోటి వాళ్ళ దగ్గర నుంచి కొంత లోన్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. ఈ అమరావతి ప్రాజెక్టు మొత్తాన్ని వాస్తవంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు. నేను ఈ మాట చెబితే చాలామందికి అర్థం కాదు. చాలామందికి అంటే ప్రజలకు కాదు, ప్రజలకు అర్థమైంది. ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు సస్టైనబుల్ ప్రాజెక్ట్, సస్టైనబుల్ అమరావతి, సస్టైనబుల్ క్యాపిటల్ అంటే ఏంటో
సెల్ఫ్ సస్టైనబుల్ అంటే ఏంటి అందరికీ తెలుసు, ఒక్క జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబుకి తప్ప. ఇక్కడ రాజధానికి భూములు సేకరించటం అంటే కుదిరే పని కాదు. అందుకని భూములని సమీకరించారు. భూములని సమీకరించి రైతులని భాగస్వాములని చేసి దాని మీద ప్రాజెక్టు కట్టారు. ఈ ప్రాజెక్టులో వాళ్ళకి ల్యాండ్ షేర్ ఇస్తారు రైతులకి. మిగిలిన ల్యాండ్ షేర్ని ఈ ఆఫీసులు కట్టడానికి, పరిశ్రమలు పెట్టడానికి, వీటికి వాటికి ఇన్స్టిట్యూషన్స్కి వాటికి ఇచ్చేసి ఆ ల్యాండ్ కాస్ట్ని పెంచుతారు. అంటే భూమి ఫ్రీగా ఇచ్చినట్టే కదా, భూమి ఫ్రీగా వచ్చినట్టే కదా. మరి ఇంతమంది రైతులు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్లో భూములు ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు కాదు, చేద్దామని ప్రయత్నం చేశాడు. అతని వల్ల కాలేదు. ఇప్పుడు ఏంటి, రాజధాని భూములకి అంటే రాజధాని రైతులకి, భూములు ఇచ్చిన రైతులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం కల్పించటానికి కసరత్తుని మొదలుపెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్టులో ఉన్న ఆ క్లాజుల్ని సవరించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టించబోతూ ఉన్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నిటినీ కూలంకషంగా పరిశీలించింది. దాన్ని న్యాయ సలహా కోసం న్యాయ శాఖకి పంపించింది. ఈ రోజున లీగల్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది, దీన్ని చట్ట సవరణ చెయ్యొచ్చు అనేది లా డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దీన్ని పార్లమెంటులో పెట్టి చట్టాన్ని ఆమోదిస్తారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని సవరిస్తారు. సవరించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సవరిస్తారు. ఆ సవరింపు జరిగిపోయిన క్షణం నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలకి తెరపడుతుంది. అంటే సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, వేగంగా నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి పైన ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి ఈ చట్టాన్ని ఆమోదించే లోపు ఇంకా కుట్రలు పెరిగే అవకాశం ఉందంటారా? ఇంకా కుట్రలు ఎన్ని కుట్రలు బన్నినా, తల రాళ్ళకేసి బాదుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే అంతా అయిపోయింది, చట్ట సవరణ జరిగిపోతూ ఉన్నది. అది జరిగిపోయిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ రోడ్ల మీదకు వచ్చి వాళ్ళు ఆనందంగా మిఠాయిలు పంచుకునే క్షణం దగ్గరలోనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్ని కుట్రలు చేశాడు, ఎన్ని కుతంత్రాలు చేశాడు. అమరావతిని సర్వనాశనం చేయటానికి R5 జోన్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. ఎన్ని చేసినా వాటన్నిటినీ ప్రజలు అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని డస్ట్బిన్లో పడేశారు. అమరావతిని కాపాడుకున్నారు. కాపాడుకున్న అమరావతికి శాశ్వతత్వం తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు. నేను చెప్పిందంతా చట్టబద్ధం చేయటానికి జరుగుతున్న ప్రయత్నం. ఇది కాకుండా వాస్తవంగా ఇప్పటికీ దాదాపు 30 నుంచి 40 వేల మంది భవన నిర్మాణ కార్మికులు అమరావతిలో రేయింబగళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది రాబోయే కాలంలో ఈ ఫిగరు అంటే భవన నిర్మాణ కార్మికుల సంఖ్య 1,00,000 వరకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. 56,000 కోట్ల రూపాయల వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా రోడ్డు లింకేజీ చాలా వేగంగా జరుగుతూ ఉన్నది. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా ప్రధానమైనది అమరావతికి. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒక పాకెట్లో కొంతమంది రైతుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే
వాళ్ళు భూమి గవర్నమెంట్కి ఇవ్వకపోవటం వల్ల సీడ్ యాక్సెస్ రోడ్డు ఆగిపోయి ఉన్నది, కనెక్టివిటీ లేకుండా ఉన్నది. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవే కనెక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. రైల్వే లైన్లు లింక్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 16,600 ఎకరాలని కొత్తగా మళ్ళీ రెండవ దశ భూ సమీకరణ చేస్తూ ఉన్నారు. ఈ సమీకరణలో ఒక అధునాతన రైల్వే స్టేషన్, అమరావతి రైల్వే స్టేషన్ రాబోతూ ఉన్నది. ఒక స్పోర్ట్స్ సిటీ రాబోతూ ఉన్నది. ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అక్కడ రైతుల సమస్యల్ని ఒక కమిటీ, త్రిసభ్య కమిటీని ఒకటి చంద్రబాబు నాయుడు వేశారు. సంబంధిత శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ఈ ముగ్గురు కలిపి ఒక కమిటీగా ఫామ్ అయ్యి రైతుల సమస్యలన్నిటినీ పరిష్కరించేశారు. మొత్తం కంప్లీట్ రైతులు వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ ఏరియాలోకి వచ్చేశారు. అందుకనే చంద్రబాబు నాయుడు వచ్చి, మరి మీరందరూ సాటిస్ఫై అయ్యారు కదా, ఇప్పుడు నేను రెండవ విడత భూ సమీకరణ చేసుకోవచ్చా అని రైతుల అనుమతి తీసుకున్నారు. రైతులందరూ కూడా ఆనందంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనకి అంగీకారం తెలిపారు. రెండవ విడత భూ సమీకరణ ప్రారంభమవుతున్నది. అంటే ఇది అమరావతి విజయ గాథ. ఈ అమరావతి విజయ గాథని రబ్బర్ పెట్టి చెరిపేయటానికి పెన్సిల్తో రాయట్లేదు, లేదు ఇంకేదన్నా కార్యక్రమం చేసి ఈ చరిత్రని చెరుపుదామంటే ఇది మామూలుగా కాగితం మీద రాసిన కథ కాదు. ఇది ఒక చరిత్ర, చెరిగిపోని చరిత్ర. ఈ చరిత్రని జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ నాన్న మళ్ళీ పుట్టొచ్చినా కానీ ఈ చరిత్రని చెరపలేడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.